This meeting is being recorded. So everyone mute. So let's start the session. సో నిన్న ఏం డిస్కస్ చేసాం మనం? మీకు ఏమైనా గుర్తుందా అసలుకి? నిన్న మనం ఏం డిస్కస్ చేసాం మీకు ఏమైనా గుర్తుందా? అంటే డూప్లికేట్ రెఫరెన్స్ అవి చూసాము. డూప్లికేట్ రెఫరెన్స్ కరెక్ట్. అండ్ ఎంటర్ డేటాలో మళ్ళీ ఎంటర్ చేయొచ్చా లేదా అని, మళ్ళీ డైరెక్ట్ గా సోర్స్ నుంచి ఎక్సెల్ సోర్స్ నుంచి తీసుకుంటే ఎంటర్ చేయొచ్చా లేదా అని చూసాము. ఓకే, ఇంకేం చూసాం? మిగతా వాళ్ళు మాట్లాడాలి, ఓన్లీ ఒక అబ్బాయే మాట్లాడుతున్నాడు. మిగతా వాళ్ళు మాట్లాడాలి. ఎవరైతే నిన్న క్లాస్లో ఉన్నారో వాళ్ళు మాట్లాడచ్చు, ప్లీజ్ మాట్లాడండి. అండ్ బై ద వే రేపు క్లాస్ ఉండదండి. సో టుమారో దెర్ విల్ బి నో క్లాస్. ఓకే, నాకు మీటింగ్స్ ఉన్నాయి, సో నేను అందుకనే తీసుకోలేకపోతున్నా. ఇంకేం డిస్కస్ చేసాం? సో ఇంకా కొన్ని ఆప్షన్స్ చూసామండి. గో టు ఆప్షన్ చూసాం. గో టు ఆప్షన్ చూసాం. క్వరీని మనం కాపీ చేసుకొని ఇన్ కేస్ ఆ టేబుల్ లేకపోయినా మనం కరెక్ట్ కరెక్ట్. బ్లాంక్ క్వరీ ఎలా చేయాలనేది కూడా చూసాం. కరెక్ట్. అండ్ నెక్స్ట్ రిఫ్రెష్ ఆప్షన్స్ చూసాం. రిఫ్రెష్ ఆప్షన్స్ చూసాము. నెక్స్ట్ అడ్వాన్స్ ఎడిటర్ వల్ల యూజ్ ఏంటి చూసాము. నెక్స్ట్ చూస్ కాలమ్స్ లో చూస్ కాలమ్స్ చూసాం, గో టు కాలమ్ చూసాం, ఇవన్నీ చూసాం. మేనేజ్ లో డిలీట్ చూసాము, డూప్లికేట్ చూసాం, రెఫరెన్స్ చూసాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్? ఎనీవన్ కెన్ టెల్. డూప్లికేట్ అది సేమ్ ఒక కాపీ క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ మనం మెయిన్ టేబుల్లో ఏం చేంజెస్ చేసినా డూప్లికేట్ లో ఏం ఎఫెక్ట్ అవ్వదు. బట్ ఇన్ రెఫరెన్స్ లో మనం ఏమైనా మెయిన్ టేబుల్లో టేబుల్ ఏదైనా చేంజ్ చేసినా రెఫరెన్స్ లో ఆ చేంజెస్ అనేవి అప్లై అవుతాయి. కరెక్ట్. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. సో లెట్స్ కంటిన్యూ టుడే. సో బిఫోర్ కంటిన్యూయింగ్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ వచ్చాయా, లేకపోతే ఏమన్నా క్వరీస్ ఉన్నాయా మీకు? ప్లీజ్ షూట్. ఓకే, మిగతా వాళ్ళు ఎవరికైనా ఏమైనా క్వరీస్ ఉన్నాయా? No queries. Okay, fine. Let's continue then. So choose columns లో చూస్ కాలమ్ చూసాం, గో టు కాలమ్ చూసాం. ఓకే, చూస్ కాలమ్ ఏం చేస్తుంది గైస్? వాట్ ఇట్ ఈస్ డూయింగ్? చూస్ కాలమ్ మనం కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏమేమి కావాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్చెక్ చేస్తే అవి డిస్ప్లే అవ్వవు. మనకు కావాల్సినవి చూస్ చేసుకుంటాం, రిమైనింగ్ అన్చెక్ చేస్తే దట్ విల్ బి డిలీటెడ్. Okay, it will be removed. Okay, so it will be removed only to that particular step. ఈ స్టెప్ కి మాత్రమే, లాస్ట్ స్టెప్ కి మాత్రమే, మీన్స్ ఏదైతే స్టెప్ క్రియేట్ చేస్తారో ఆ స్టెప్ కి మాత్రమే రిమూవ్ అయింది. ఒకవేళ మేము ముందు స్టెప్ సెలెక్ట్ చేసాం అనుకో, దేర్ డేటా విల్ బి దేర్. దీనిపైన ఈ స్టెప్ క్రియేట్ అవుతుంది, అండ్ దీనిపైన ఇంకో స్టెప్, దానిపైన ఇంకో స్టెప్, అలా స్టెప్స్ క్రియేట్ అవుతూ వెళ్తాయి. ఓకే, ఇన్ ఏ ఆర్డర్ వైజ్. ఓకే, వన్ ఆఫ్టర్ ద అదర్. ఓకే, సీక్వెన్షియల్ ఆర్డర్. సో ఇప్పుడు రిమూవ్ కాలమ్స్ లోకి వెళ్దాం. సో రిమూవ్ కాలమ్స్ అండ్ రిమూవ్ అదర్ కాలమ్స్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. సో వాట్ ఆర్ దీస్ అనేది చెక్ చేద్దాం. రిమూవ్ కాలమ్స్ వచ్చి ఇట్ విల్ రిమూవ్ ద సెలెక్టెడ్ కాలమ్స్ అండి. రిమూవ్ అదర్ కాలమ్స్ వచ్చి ఇట్ విల్ రిమూవ్ ద కాలమ్స్ విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్. రిమూవ్ కాలమ్స్ వచ్చి ఇట్ విల్ రిమూవ్ ద సెలెక్టెడ్ కాలమ్స్. రిమూవ్ అదర్ కాలమ్స్ వచ్చి ఇట్ విల్ రిమూవ్ ద కాలమ్స్ విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్. So understood the difference between these two now? Yes, no? Yes, So na question undi ippudu. Question is to Navita.
Navita, are you there? ఎస్ నరేంద్ర. సూపర్. ఇప్పుడు నేను హిందీ, మ్యాథ్స్, సైన్స్ ఈ మూడింటిని నేను డిలీట్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేయాలి అనేదే క్వశ్చన్. సో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎలా సెలెక్ట్ చేస్తాం? ఇప్పుడు నేను హిందీని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మ్యాథ్స్ అని సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? నేను క్లిక్ చేయొచ్చా ఇక్కడ? నో, మ్మ్. అప్పుడు అది మ్యాథ్స్ ఒకటే సెలెక్ట్ అవుతుంది, మళ్ళీ హిందీ పోతుంది. ఆ, దీనికి మనం ఏం చేయాలి? సో నాట్ ఐడియా. You don't have any idea? Okay, we need to use control. ఓకే. మల్టిపుల్ సెలక్షన్స్ కి కంట్రోల్ యూస్ చేయాలి, బల్క్ సెలక్షన్ కి షిఫ్ట్ యూస్ చేయాలి. ఇది కూడా మనం డిస్కస్ చేసాం నిన్న. సో అందుకనే క్వశ్చన్. సో నేను Okay. డిస్కస్ చేసిన వాటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఇట్లాగే అడుగుతానండి. ప్రతి క్లాస్ లో కూడా ఎవరో ఒకరిని క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. మీన్స్ ఎవరో ఒకరైనా కాదు, మల్టిపుల్ పీపుల్ అడుగుతాను క్వశ్చన్స్. ఓకే, సో ఇట్ విల్ బి లైక్ దస్. ఓకే, ఇట్ విల్ బి లైక్ దస్. బీ ప్రిపేర్డ్. ఇలాగే Yeah, ఉంటుంది sure. సెషన్స్ అన్ని. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ క్వశ్చన్స్ నేను ఖచ్చితంగా అడుగుతాను, ఎవరో ఒకరి నేమ్ తీసుకొని. ఓకే, సో ఇలా ఇప్పుడు 3 కాలమ్స్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయాలంటే ఏ ఆప్షన్ యూజ్ చేయాలి గైస్? ఈ రెండిట్లో రిమూవ్ కాలమ్స్. రిమూవ్ కాలమ్స్ క్లిక్ చేశాను. ఇప్పుడు నా మ్యాథ్స్, నా సైన్స్ అండ్ మూడో సబ్జెక్ట్ అయిన హిందీ, ఈ మూడు కనబడుతున్నాయా మీకు? నో. డిలీట్ అయిపోయినాయి. ఓకే, డిలీట్ అయిపోయినాయి. అండ్ ఈ పర్టికులర్ స్టెప్ యొక్క కోడ్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది మీకు. ఓన్లీ ఈ పర్టికులర్ స్టెప్, ఈ లాస్ట్ స్టెప్ కోడ్ మాత్రమే కనబడుతుంటాయి. దీనికన్నా ప్రీవియస్ స్టెప్ కోడ్ మీరు చూడాలనుకోండి, ఏదర్ అడ్వాన్స్ ఎడిటర్ కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఈ స్టెప్ ని సెలెక్ట్ చేయొచ్చు. ఈ స్టెప్ ని సెలెక్ట్ చేస్తే అప్పుడు ఈ కోడ్ కూడా ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో కోడ్ కనబడుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఐ వాంట్ టు రిమూవ్ all the other columns apart from student name. All the other columns apart from student name. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే స్టూడెంట్ నేమ్ ని సెలెక్ట్ చేసి రిమూవ్ అదర్ కాలమ్స్ ని క్లిక్ చేయొచ్చు. అప్పుడు ఏమవుద్ది? అదర్ కాలమ్స్ డిలీట్ అయిపోతే స్టూడెంట్ నేమ్ మాత్రం అంతే ఉంటుంది. సో సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ కాలమ్స్కి వెళ్ళాలి. ఓకే, విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్, ఆ కాలమ్స్ ని మీరు రిమూవ్ చేయాలి అంటే యూ నీడ్ టు గో ఫర్ రిమూవ్ అదర్ కాలమ్స్. Is this clear? Is this clear? నరేంద్ర. సో మండేకి ఒక టాస్క్ ఇస్తున్నాను. టాస్క్ తీసుకోండి. టాస్క్ వచ్చి చాలా సింపుల్ టాస్క్. ఓకే, రిమూవ్ కాలమ్స్ అండ్ రిమూవ్ అదర్ కాలమ్స్. ఈ రెండింటి పని ఏంటి? ఈ రెండింటి యొక్క పని ఏంటి? యాక్చువల్ పని ఏంటి? సో కాలమ్స్ ని రిమూవ్ చేయడం, కాలమ్స్ ని delete రిమూవ్ చేయడం, చేస్తాం. రైట్? మరి చూస్ కాలమ్స్ పని ఏంటి? సో కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం, మనకు కావాల్సిన కాలమ్స్. ఇది కూడా రిమూవ్ చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. మనం కావాల్సిన కాలమ్ ని సెలెక్ట్ చేస్తున్నాం, విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ అవి ఏంటి? డిలీట్ అవుతాయి, రైట్? రైట్. సో అప్పుడు దాని మీనింగ్ ఏంటి? చూస్ కాలమ్స్ కూడా దేనికి యూజ్ చేస్తున్నాం? రిమూవ్ చేయడానికి, రైట్? సో ఇది రిమూవ్ చేయడానికి, ఈ రెండు కూడా రిమూవ్ చేయడానికి. ఓకే, ప్లీజ్ మ్యూట్ ఎవ్రీవన్, ప్లీజ్ మ్యూట్. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఓకే, సో రిమూవ్ కాలమ్స్ అండ్ రిమూవ్ అదర్ కాలమ్స్ రిమూవ్ చేయడానికి, చూస్ కాలమ్స్ కూడా రిమూవ్ చేయడానికి అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ చూస్ కాలమ్స్ వచ్చి ఈ రెండిట్లో ఒక మెథడ్ ని ఫాలో అవుతుందండి. రిమూవ్ కాలమ్స్ మెథడ్ కానీ రిమూవ్ అదర్ కాలమ్స్ మెథడ్ కానీ ఫాలో అవుతుంది. ఏ మెథడ్ ఫాలో అవుతుంది అనేది మీరు చెక్ చేసుకొని రావాలి బై మండే. క్లియర్? టాస్క్ ఇస్ క్లియర్? Can you repeat once? సో ఈ రెండు ఏం చేస్తాయి? సో హూఎవర్ ఆస్క్డ్ మీ మీన్స్ వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇవ్వరా ప్లీజ్. ఈ రెండు ఏం చేస్తాయి? ఈ రెండు ఆప్షన్స్ To remove the columns. ఇట్ విల్ రిమూవ్ ద కాలమ్స్. చూస్ కాలమ్స్ కూడా అదే పని చేసేది. చూస్ కాలమ్స్ ఆల్సో ఇట్ విల్ రిమూవ్ ద కాలమ్స్. ఓకే, విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ అవి రిమూవ్ అవుతాయి. ఇప్పుడు ఈ చూస్ కాలమ్స్ ఈ రెండిట్లో ఒక మెథడ్ ని ఫాలో అవుతుంది. రిమూవ్ కాలమ్స్ కానీ రిమూవ్ అదర్ కాలమ్స్ కానీ, అంటే సెలెక్టెడ్ కాలమ్స్ కానీ నాట్ సెలెక్టెడ్ కాలమ్స్ కానీ, ఏది ఏ మెథడ్ ని అది ఫాలో అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి అంతే. క్లియర్? ఇస్ దిస్ క్లియర్?
Is this clear to చూస్ everyone? కాలమ్స్ Hello, ఏ hello, మెథడ్ hello. ఫాలో అవుతుంది Choose columns చూస్ అనేది ఏ కాలమ్స్ మెథడ్ ఏ ఫాలో మెథడ్ అవుతుంది, ఫాలో అవుతుంది అనేది చెప్పు. ఓకే ఏ ఓకే మెథడ్ ఫాలో అవుతుందని తెలుసుకోవాలి. ఏదర్ రిమూవ్ కాలమ్స్ మెథడ్ ఫాలో అవుతుందా, రిమూవ్ అదర్ కాలమ్స్ మెథడ్ ఫాలో అవుతుందా. ఓకే, Yeah. can I move to the next one? ఎస్ మేడం. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వన్ వచ్చి రెడ్యూస్ రోస్. ఇప్పుడు మేనేజ్ కాలమ్స్ అయిపోయింది. మేనేజ్ కాలమ్స్ లో ఉన్న ఆప్షన్స్ మనం చూసేసాం. రెడ్యూస్ రోస్ లోకి వెళ్దాం. రెడ్యూస్ రోస్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కీప్ రోస్, ఇంకోటి రిమూవ్ రోస్. కీప్ అంటే ఏంటి, ఉంచడం అంటే ఏంటి? మీన్స్ కీప్ అంటే ఏంటి, రిమూవ్ అంటే ఏంటి? కీప్ అంటే ఉంచుకోవడం, రిమూవ్ అంటే డిలీట్ చేయడం. కీప్ అంటే ఉంచుకోవడం, రిమూవ్ అంటే డిలీట్ డిలీట్ చేయడం. కరెక్ట్. అవసరం. కీప్ అంటే ఉంచడం, రిమూవ్ అంటే డిలీట్ చేయడం. కరెక్ట్. ఇప్పుడు లైక్ ఇట్ లుక్ లైక్ వెరీ సిమిలర్ టు దట్ రిమూవ్ కాలమ్స్ ఆప్షన్, ఐ థింక్ అట్ no రో no no, లెవెల్. this is on reduce rows. Okay, this is on reduce rows, Yeah. that is on the columns. Okay, so Yeah. keep అంటే ఉంచడం, రిమూవ్ అంటే తీసేయడం అండి. సో ఇప్పుడు కీప్ టాప్ రోస్ అంటే టాప్ రోస్ ని ఉంచండి అని మీనింగ్. మరి ఎన్ని రోస్ అనేది నెక్స్ట్ విండోలో వస్తుంది. వెన్ ఐ సెలెక్ట్ దిస్ వన్, యూ నీడ్ టు మెన్షన్ దట్ నెంబర్ ఇన్ దిస్ విండో. సో ఇక్కడ ఎన్ని రోస్ కావాలి, నాకు ఓన్లీ ఇండియా డేటా కావాలి. అప్పుడు ఎన్ని రోస్ పెట్టాలి ఇక్కడ నేను? ఓన్లీ ఇండియా డేటా 5 rows. 5. క్లిక్ ఆన్ ఓకే. సో ఓన్లీ ఆ 5 రోస్ మాత్రమే ఉన్నాయి, మిగతా అన్ని డిలీట్ అయిపోయినాయి. రైట్, దాని మీనింగ్ అదే కదా. ఓన్లీ వాటిని ఉంచడానికే మనం యూస్ చేస్తున్నాం. రైట్. Yes. ఇప్పుడు ద సేమ్ థింగ్ ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ ఇండియా, అప్పుడు నేను దేంట్లోకి వెళ్ళాలి? రిమూవ్ దాంట్లోకి వెళ్ళాలి. రిమూవ్ టాప్ 5 రోస్. ఇప్పుడు నేను టాప్ 5 పెట్టి ఓకే కొట్టాను అనుకోండి, టాప్ 5 రోస్ రిమూవ్ అయిపోయి మిగతా రోస్ అన్ని ఉంటాయి. కీప్ లో ఏంట్రా అంటే నువ్వు ఏదైతే మెన్షన్ చేస్తావు అది ఉంటుంది, మిగతా అంతా డిలీట్ అవుద్ది. రిమూవ్ లో నువ్వు ఏదైతే మెన్షన్ చేస్తావు అది వెళ్ళిపోయింది, మిగతాదంతా ఉంటుంది. దట్ ఈస్ అ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ యూ హ్యావ్ కీప్ బాటమ్ రోస్. అంటే ఇప్పుడు బాటమ్ నుంచి కూడా మీరు ఏమైనా రోస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను బాటమ్ లో 4 పెడుతున్నా. సో బాటమ్ 4 రోస్ ఉంటాయి, మిగతా అన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకే, ద సీక్వెన్షియల్ ఆర్డర్ మీరు ఏదైతే ఉందో, ఈ స్టెప్ లో ఏదైతే సీక్వెన్షియల్ ఆర్డర్ ఉందో అదే కన్సిడర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే రిమూవ్ బాటమ్ రోస్. ఇప్పుడు మనకి ఒక బాటమ్ 5 రోస్ ని తీసేయాలనుకో, సో బాటమ్ 5 రోస్ ని రిమూవ్ చేసేయచ్చు. సో బాటమ్ 5 రోస్ డిలీట్ అయిపోతే మిగతా అన్ని ఉంటాయి. సో ఇలా మనం యూస్ చేసుకోవచ్చు అండి ఈ ఆప్షన్స్ ని. నెక్స్ట్ రియల్ టైంలో ఇది వర్క్ అవ్వదు మీకు, అంటే విల్ నాట్ యూజ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ కీప్ రేంజ్ ఆఫ్ రోస్. ఇందాక మనం పైన రోస్ ఉంచాం, కింద రోస్ ఉంచాం, కానీ కీప్ రేంజ్ ఆఫ్ రోస్ అంటే ఇన్ బిట్వీన్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాకు డేటా కావాలి, ఇంకా వేరే డేటా ఏమొద్దు, కింద వద్దు పైన వద్దు. ఓకే, సో అప్పుడు కీప్ రేంజ్ ఆఫ్ రోస్కి వెళ్దాం. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యలో ఉంది. ఫస్ట్ రో ఎక్కడి నుంచి ఉంచాలి నేను? వాట్ ఈస్ ద ఫస్ట్ రో? 6. అక్కడి నుంచి ఎన్ని రోస్? 8. నో 3 rows. ఓన్లీ 3. అక్కడి నుంచి ఎన్ని రోస్? నెంబర్ ఆఫ్ రోస్ ఇవ్వాలి, నాట్ ద రో నెంబర్. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్. సో 6 నుంచి 3 రోస్ 3 అని ఇస్తే 3 రోస్ కన్సిడర్ చేస్తుంది. సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ లైక్ దిస్. ఓకే, దిస్ ఇస్ రేంజ్ ఆఫ్ రోస్. ఓకే, రియల్ టైంలో ఇది మనం యూజ్ చేయము అని చెప్పడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ ఉంది, రైట్? ఇప్పుడు ఆర్ యూ సీయింగ్ హియర్? Yes. డేటాలో మనకి ఎక్కడైనా కింద కూడా ఉందనుకో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అప్పుడు మనం యూజ్ చేసే ఆప్షన్ రాంగా రైటా? Wrong. డేటాలో కింద ఎక్కడైనా ఉంది అనుకోండి, Wrong. Wrong. అది రాదు, ఓన్లీ ఇది ఒకటే వస్తుంది. సో రియల్ టైంలో దీన్ని యూజ్ చేయము. సో ఒకవేళ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని మీరు ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో హియర్, డ్రాప్ డౌన్ దిస్ వన్, అండ్ యూ కెన్ ఫిల్టర్ ఓన్లీ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇలా చేయడం వల్ల ఏమవుద్దిరా అంటే ఎక్కడున్నా సరే డేటా ఫిల్టర్ అవుద్ది. సో అప్పుడు ఇది కరెక్ట్ అవుద్ది, అది రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. రియల్ టైంలో వాటిని యూజ్ చేయమండి. ఓకే, గాట్ ఇట్?
నేను ఇప్పుడు ఏం చెప్పాను అర్థమైంది అందరికి? Yes. ఎస్ ఆర్ ఎస్ నో? ఎస్ ఓకే. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. రిమూవ్ ఆల్టర్నేట్ రోస్. ఆల్టర్నేట్ అంటే ఏంటి? మీరే చెప్పాలి. ఆల్టర్నేట్ అంటే ఏంటి? అంటే 1, 3, 5. Yeah. One after the other. Yeah. It's one after the other. Okay. సో రిమూవ్ ఆల్టర్నేట్ రోస్ ని నేను క్లిక్ చేస్తున్నా. ఇది ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం? ఫస్ట్ రో నుంచి స్టార్ట్ చేద్దామా, సెకండ్ రో నుంచి స్టార్ట్ చేద్దామా, ఈవెన్ రో స్టార్ట్ చేద్దామా, ఆడ్ రో స్టార్ట్ చేద్దామా? కమాన్ టెల్ మీ, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఈవెన్. ఈవెన్ అంటే ఈవెన్ ని రిమూవ్ చేయాలి కదా, ఆడ్ నుంచి ఈవెన్ ని రిమూవ్ చేయాలి, అంతే కదా మీ మీనింగ్? ఎస్. సో ఇప్పుడు నేను ఫస్ట్ రో టు రిమూవ్ ఈవెన్, అప్పుడు ఏం చేయాలి? 2 అని ఇవ్వాలి. అక్కడ నుంచి ఎన్ని రోస్ తీసేయాలి నేను? సెకండ్ నుంచి 5. ఎన్ని రోస్ తీసేయాలి? ఓన్లీ 1. 5. ఆల్టర్నేట్ రోస్ కదా మనం ఇప్పుడు చేస్తుంది. ఓకే. యా యా. సో ఓన్లీ ఈ రో ఒక్కటే డిలీట్ అవ్వాలి. నెక్స్ట్ రో ఏం అవ్వాలి? ఉండాలి కదా. అవును. అప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ టు కీప్ లో నెక్స్ట్ రో ఉండాలి. ఇప్పుడు ఏమవుద్ది? 1 ఏంట్రా అంటే లూప్ లోకి వెళ్ళిద్దండి. సో డేటా అయిపోయేంత వరకు లూప్ లోనే తిరుగుతూ ఉంటది. అంటే డిలీట్ ఒకటి ఉంచుతుంది, ఒకటి డిలీట్ చేస్తుంది, ఒకటి ఉంచుతుంది, ఒకటి డిలీట్ చేస్తుంది. అంటే ఫస్ట్ రిమూవ్ చేస్తుంది, దాని తర్వాత ఉంచుతుంది, మళ్ళీ నెక్స్ట్ రిమూవ్ చేస్తుంది, దాని తర్వాత ఉంచుతుంది. అలా ఇది ఆపరేట్ అవుతుంది. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనం ఏం తీసేస్తున్నాం? ఈవెంట్స్ తీసేస్తున్నాం, రైట్? ఇఫ్ యూ సీ Yes. కోల్కతా ఈజ్ ఈవెన్, బెంగళూరు ఈజ్ ఈవెన్, న్యూయార్క్ ఈజ్ ఈవెన్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. సో ఆర్ యూ సీయింగ్ ఎనీ ఆఫ్ దోస్ సిటీస్ హియర్? కోల్కతా, బెంగళూరు, న్యూయార్క్. నో. సో మూడింటిని డిలీట్ చేసేసాం. అంటే మనం ఏదైతే అనుకున్నాం అలాగే ఆపరేట్ అయింది. ఓకే. ఇలా ఆల్టర్నేట్ రోస్ ని మీరు రిమూవ్ చేయొచ్చు. ఇది ఓన్లీ ఆల్టర్నేట్ రోస్ యూజ్ చేయడానికి యూజ్ అవుద్దా అంటే లేదండి. సో యూ కెన్ డిలీట్. ఇప్పుడు ఒక ప్యాటర్న్ చెప్తాను రండి ఇక్కడ. ఇప్పుడు నాకు ఇండియా డిలీట్ అవ్వకూడదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిలీట్ అవ్వాలి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిలీట్ అవ్వాలి అంటే ఫస్ట్ రో టు రిమూవ్ ఏం పెట్టాలి? డిలీట్ అయిపోవాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 6. 6 సో పెట్టాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ టు రిమూవ్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిలీట్ అవ్వాలి. నాకు జర్మనీ కావాలి. ఐ నీడ్ జర్మనీ ఫర్ షూర్. అప్పుడు నేను ఏం చేస్తున్నా? ఇక్కడ 3 పెడుతున్నా. జర్మనీ కూడా 3 రోసేగా ఉంది, దాన్ని కూడా 3 పెట్టచ్చు. ఒకవేళ అక్కడ 4 ఉంటే 4 పెట్టచ్చు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ రో టు రిమూవ్ వచ్చి 6, అంటే ఇండియా ఏం డిలీట్ అవ్వదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిలీట్ అవుద్ది, మళ్ళీ జర్మనీ ఉంటుంది, దాని తర్వాత యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియా ఈ 2 వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ 3 అనేది లూప్ లోకి వెళ్ళిద్ది కదా, మన డేటా అయిపోయేంత వరకు తిరుగుతానే ఉంటుంది అది. గాట్ ఇట్? ఎస్ నరేంద్ర. సో దిస్ ఇస్ రిమూవింగ్ ఆల్టర్నేట్ రోస్ అండి. రియల్ టైమ్ లో అసలు ఇది చేయము అసలు 100% చేయం. ఆల్టర్నేట్ రోస్ అసలు ఎందుకు రిమూవ్ చేస్తాం? దెర్ ఇస్ నో ఎనీ సెన్స్ టు ఇట్. చెప్పలేం. ఎప్పుడైనా ఆప్షన్ వచ్చిందంటే యూజ్ చేయండి. ఓకే, దట్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్. ఓకే. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో ఎవ్రీ వన్ ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ మీ. ఓకే, నేను క్వశ్చన్ అడగబోతున్నా. ఓకే. వీ హ్యావ్ రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ఉందండి. సో మీ ఉద్దేశంలో రిమూవ్ డూప్లికేట్స్ అంటే ఏం చేస్తుంది అది? మీ ఉద్దేశంలో రిమూవ్ డూప్లికేట్స్ అంటే ఏం చేయొచ్చు? అంటే ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ ఉంచి మిగతా 4 తీసేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ లో సో 6 దట్ మీన్స్ మీకు ఏంట్రా అంటే డూప్లికేట్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ చేస్తుంది అనేది మీనింగ్ కదా. ఎస్, యూనిక్ ఉంచి మిగతావన్నీ డిలీట్ చేస్తుంది అనేది మీనింగ్, రైట్? ఎస్ ఎస్. ఇప్పుడు నేను రిమూవ్ డూప్లికేట్ సెలెక్ట్ చేస్తున్నానండి. రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు డేటా ఏమైనా డిలీట్ అవుద్దా లేదా అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు చాట్ విండోలో నాకు రిప్లై చేయండి. ఓకే. సో రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేస్తే డేటా డిలీట్ అవుద్దా లేదా అనేది క్వశ్చన్. సో కమ్ ఆన్, గో ఆన్, ప్లీజ్ ఆన్సర్ టు ద క్వశ్చన్.
ఇద్దరే, నలుగురు ఆన్సర్ చేశారు. ఇంకా ఇంకా ఇద్దరు ఉన్నారు. ఎవరా ఇద్దరు? కమాన్, తొందరగా ఆన్సర్ చేయండి ప్లీజ్. క్వశ్చన్ అర్థం కాకపోతే ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ మీ. నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను కావాలంటే. కమాన్ కమాన్ కమాన్, ఆన్సర్ టు ద క్వశ్చన్, ఆన్సర్ టు ద క్వశ్చన్, ఆన్సర్ టు ద క్వశ్చన్. It will get deleted. It will get deleted. I think no will get deleted. Sorry. Okay. ఇప్పుడు నాకు మీన్స్ మీరు జస్టిఫై చేసుకోవాలి కదా, మీరు ఏమనుకుంటున్నారు అనేది విందాం అనుకుంటున్నా. సో నో అని ఎవరైతే చెప్పారో వాళ్ళు ఎందుకు నో చెప్పారు, వై, ఎవరైనా చెప్పచ్చు. ఎవరైతే నో చెప్పారో వాళ్ళు ఎందుకు నో చెప్పారు అది చెప్పండి నాకు. సార్ అన్ని కాలమ్స్ లోనూ సేమ్ గా ఉన్న డేటా లేదు కదా సార్. అన్ని కాలమ్స్ లో సేమ్ గా ఉన్న డేటా లేదు, అన్ని రోస్ లో. సార్ ఎనీ టూ రోస్ హ్యావింగ్ సేమ్ డేటా ఇన్ ఆల్ కాలమ్స్ లేదు కదా కరెక్ట్. సార్. అన్ని కాలమ్స్ లో ఒక 2 రోస్ రిపీట్ అవుతున్నట్టు కనపడట్లేదు, అందుకనే మీరు నో అని అనుకుంటున్నారు, రైట్? ఎస్ సార్. మరి ఎస్ అనుకునే వాళ్ళు ఎందుకు ఎస్ అని అనుకుంటున్నారు? నరేంద్ర, సో మనం కంట్రీ సెలక్షన్ కంట్రీ, సో బేస్డ్ ఆన్ దట్ ఫర్ మీ. బేస్డ్ ఆన్ దట్, సో ఇఫ్ యూ see that city column section, మీ వాయిస్ బ్రేక్ so అవుతుంది. as of now a country column, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సో ఇంకెవరైనా చెప్పొచ్చు, ఆ ఒక్క పర్సనే కాదు, ఇంకెవరైనా చెప్పొచ్చు. అంటే కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి కంట్రీ బేస్డ్ మీద డూప్లికేట్స్ డిలీట్ అవుతాయి. డిలీట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఫైన్ ఫైన్, లెట్స్ గో అండ్ సీ ఇట్. రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేస్తున్నా. ఏమైంది? డేటా ఉందా, డిలీట్ అయిందా? డిలీట్ అయింది. డేటా డిలీట్ అయింది. సో మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్. సో ఇట్ విల్ నెవర్ బాదర్, మీన్స్ రిమూవ్ డూప్లికేట్స్ అనేది ఇట్ విల్ నెవర్ బాదర్ అబౌట్ అదర్ కాలమ్స్ అండి. ఇట్ విల్ నెవర్ బాదర్ అబౌట్ అదర్ కాలమ్స్. ఇట్ విల్ బాదర్ అబౌట్ ఓన్లీ ద సెలెక్టెడ్ కాలమ్స్. ఇప్పుడు నేను ఏ కాలమ్ సెలెక్ట్ చేశాను? కంట్రీ కాలమ్ సెలెక్ట్ చేశాను. కంట్రీలో డేటా డూప్లికేట్ ఉందా? లీవ్ అబౌట్ అదర్ థింగ్స్. సిటీ డూప్లికేట్ లేదు, వేరే ఏం లేవు, సో అది పక్కన పెట్టేయండి. మనం ఇప్పుడు చూడాల్సింది ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్ మాత్రమే. సెలెక్టెడ్ కాలమ్ లో డేటా డూప్లికేట్ ఉందా లేదా? ఉందా లేదా? ఎస్ ఆర్ నో? డేటా డూప్లికేట్ ఉంది, అందుకనే డేటా అని అది తీసేసింది. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? సో సింపుల్ ఫండా, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు నేను ఈ రెండు సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేశాను అనుకో, ఉంటుందా పోతుందా డేటా? ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అవ్వదా? అవ్వదు అనుకుంటా. సో రిమూవ్ డూప్లికేట్స్ కొడుతున్నా. ఇట్ విల్ నరేంద్ర. యా, ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ రెండు కాలమ్స్ లో ఈచ్ రో ఇట్ ఈస్ నాట్ రిపీటింగ్ నెక్స్ట్ టైం, సెకండ్ టైం. ఇట్ ఈస్ నాట్ రిపీటింగ్ సెకండ్ టైం. ఈ రెండు రోస్ లో మీన్స్ ద కాంబినేషన్, ఇట్ విల్ గో అండ్ చెక్ ద కాంబినేషన్. ఒక కాలం తర్వాత ఇంకో కాలం చెక్ చేయడం అలా ఉండదు. ఇట్ విల్ గో అండ్ చెక్ ద కాంబినేషన్. ఇండియా ముంబై, ఇస్ ఇట్ రిపీటింగ్? ఇస్ ఇట్ రిపీటింగ్? నాట్ రిపీటింగ్. సో అది సంగతి. క్లియర్? క్లియర్. Yes. Okay. So that is on remove duplicates అండి. That is on remove duplicates. Okay. నెక్స్ట్ కీప్ డూప్లికేట్స్. దీని మీనింగ్ ఏంట్రా అంటే డూప్లికేట్స్ ని ఉంచమని మీనింగ్. ఇప్పుడు నేను కీప్ డూప్లికేట్స్ క్లిక్ చేశాను అనుకో, ఏమన్నా డేటా ఉందా? డిలీట్ అయిపోయిందా? టేబుల్ ఈజ్ ఎంప్టీ, రైట్? ఎందుకు? యాక్చువల్ గా కీప్ డూప్లికేట్స్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్స్ ని మాత్రం ఉంచుతుంది, యూనిక్ ని తీసేస్తుందండి. ఇవన్నీ యూనిక్ కదా. ఇప్పుడు ద కాంబినేషన్ ఈజ్ యూనిక్, రైట్? యూనిక్. సో ద కాంబినేషన్ ఈజ్ యూనిక్. ఇప్పుడు నేను
ఇది సెలెక్ట్ చేశాను అనుకో, ఇప్పుడు నేను కీప్ డూప్లికేట్స్ క్లిక్ చేశాను అనుకో, సో యూనిక్స్ వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇఫ్ యూ సీ హియర్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, చైనా, మలేషియా ఇవన్నీ యూనిక్స్, మిగతావన్నీ డూప్లికేట్స్. అవి వెళ్ళిపోయినాయి, యూనిక్స్ వెళ్ళిపోయినాయి, డూప్లికేట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కీప్ డూప్లికేట్స్. ఓకే, అలాగే కీప్ ఎర్రర్స్ కూడా వి హ్యావ్ ఇట్. వాటిని కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఐ విల్ క్రియేట్ వన్ డేటా సెట్ ఫర్ దట్ వన్. డేట్, ఈరోజు డేట్ ఎంత? 30th. 30th 05/2024. So this one is index, so దాని పక్కన పెడదాం. (29/05/2024). (05/2024). 27/05/2024. 26/05/2024. సో ఇలా ఉందండి డేటా అనుకుందాం. సో డేటా ఈజ్ లైక్ దిస్. ఇప్పుడు ఐఎమ్ గివింగ్ ఇండెక్స్ నెంబర్స్ హియర్ 2, 3, 4, 5. సో ఇలా నేను డేటా ఇచ్చాను. ఇచ్చి ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓకే. డేటా ఇచ్చి ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓకే. సో డేటా ఇక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు. సో డేటా వచ్చింది, రైట్? వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ నల్స్, ఆల్ దోస్ ఆర్ బ్లాంక్స్ అండి. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ నల్స్, ఆల్ దోస్ ఆర్ బ్లాంక్స్. సో నౌ కమ్ హియర్, రిమూవ్ బ్లాంక్ రోస్ అంటే ఏంట్రా అంటే, ఇట్ విల్ రిమూవ్ ద బ్లాంక్ రోస్ వేర్ మీన్స్ వేర్ ఇఫ్ ద ఎంటైర్ రో is blank, then only it will remove that row. ఎంటైర్ రో బ్లాంక్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అయిద్దండి, రిమూవ్ చేస్తుంది. ఓకే, సెకండ్ రో ఇస్ బ్లాంక్, ఎంటైర్ రో బ్లాంక్, సెకండ్ రో, Yes. థర్డ్ రో నాట్ బ్లాంక్. ఓకే, ఫిఫ్త్ రో. Yes. Yes, blank. సో బ్లాంక్స్ మీదే వర్క్ అవుద్దండి ఇది, రిమూవ్ బ్లాంక్ రోస్. ఇప్పుడు మీరు చూడండి, ఎంటైర్ రో బ్లాంక్ ఎక్కడైనా కనబడుతుందా మీకు? ఎంటైర్ రో బ్లాంక్ ఎక్కడైనా కనబడుతుందా మీకు? నో. No. సో లేదు. like this we can use it అండి. Next I'm going to the source settings and I'm going to click this A. ఇక్కడ A పెడుతున్నా. A అంటే is alphabet కదా. ఇది ఎందుకు ఎర్రర్ గా కన్వర్ట్ అవుతుంది? Why it is converting into error? Why it is converting into error? We have Data type. 1, 2, 3. Because of data type, correct. Because of data type it is converting into error. Okay, ఇప్పుడు ఈ ఎర్రర్స్ ని రిమూవ్ చేయాలి అంటే ఏ కాలంలో ఎర్రర్ ఉంది? సెకండ్ కాలం, రైట్? యూ నీడ్ టు సెలెక్ట్ దట్ కాలం. సో మీరు ఇది సెలెక్ట్ చేసి ఎర్రర్ కాలం రిమూవ్ చేస్తే అది అవ్వదండి. ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి రిమూవ్ ఎర్రర్స్ క్లిక్ చేశారనుకోండి, ఏమైంది? లాస్ట్ రో వెళ్ళిపోయిందా? లాస్ట్ రో డిలీట్ అయిందా? యా. Yes. సో ఇది చాలా డేంజరస్ అండి. దిస్ ఇస్ వెరీ మచ్ డేంజరస్. ఎందుకంటే మన లాస్ట్ రోలో డేటా ఉంది మనకి, రైట్? వీ హ్యావ్ డేటా, రైట్? Yes. డేటాను లూజ్ అయిపోయామా ఇప్పుడు? ఎస్ ఆర్ నో? సో అందుకనే మనం యూజ్ చేయము ఈ ఆప్షన్. ఈ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎంటైర్ రో ఎర్రర్ అని మీరు కన్ఫర్మ్ చేసుకుంటేనే యూజ్ చేయండి, లేకపోతే యూజ్ చేయొద్దు. డోంట్ యూజ్ ఇట్, లేకపోతే డేటా లూజ్ అయిపోతాం. ఇట్ ఈస్ నాట్ లైక్ బ్లాంక్ లాగా వర్క్ అవుతుంది ఇది. బ్లాంక్ ఎంటర్ అంటే ఎంటైర్ రో బ్లాంక్ ఉంటే వర్క్ అయింది. ఇది అలా కాదు. ఒక చోట ఎర్రర్ ఉంది అనుకోండి, ఆ కాలం సెలెక్ట్ చేసి క్లిక్ కొట్టారంటే మొత్తం ఎంటైర్ రో ఎగిరిపోయింది. గాట్ ఇట్? Yeah. సో అండర్స్టూడ్ ద డిఫరెన్స్? మీన్స్ హౌ ఇట్ ఈస్ ఆపరేటింగ్. సో నరేంద్ర, సో ఇప్పుడు ఆ ఎర్రర్ ని మాత్రం రిమూవ్ చేయాలంటే ఎలా? అంటే దాన్ని కరెక్ట్ ఓన్లీ దాన్ని టెక్స్ట్ ఫార్మాట్ గా చేంజ్ చేస్తే సరిపోతుందా? టెక్స్ట్ ఫార్మాట్ గా కన్వర్ట్ చేయొచ్చు ఒకటి. ఇంకోటి మనం ఏం Okay. చేస్తాం అంటే రియల్ టైమ్ లో వి విల్ రీప్లేస్ ద ఎర్రర్స్.
We will replace the errors with some other Okay. value according to the column. ఇప్పుడు column లో text ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఉంటే నాట్ రిక్వైర్డ్ అనో ఏదో ఒకటి సంథింగ్ వి విల్ ఫిల్ ఇట్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ఎర్రర్. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ సీ ద కాలమ్ ప్రొఫైల్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్. మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ రెడ్ కలర్ కనబడుతుందా? Yeah. సో దట్ ఈస్ ఎర్రర్. సో చూడటానికి కూడా బాగుండదు. సో అలాంటి టైమ్స్ లో మనం రీప్లేస్ చేసుకుంటాం. లేకపోతే వాట్ వి విల్ డూ ఇస్ ఎంటైర్ రో ఎర్రర్ ఉంటే ఎర్రర్ మీద చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద టూ పాసిబిలిటీస్. Okay. ఓకే, సో ఎర్రర్ ని టచ్ చే, మీరు ఇలా డేటా ఉన్నప్పుడు మాత్రం టచ్ చేయొద్దు. ఓకే, Okay. సో ఇప్పుడు కీప్ ఎర్రర్స్ అనే ఆప్షన్ కూడా ఉందండి ఇక్కడ. కీప్ డూప్లికేట్స్ అనే కాదు, కీప్ ఎర్రర్స్ అంటే అప్పుడు ఏంటి, ఓన్లీ ఎర్రర్స్ రో మాత్రమే ఉంటది. సో ఇది కొంచెం హెల్ప్ అవుద్ది మీకు. ఎందుకంటే మీ డేటా ఎక్కువ ఉందనుకోండి, సో ఎక్కడెక్కడ ఎర్రర్ ఉందని తెలుసుకోవడానికి కీప్ ఎర్రర్స్ క్లిక్ చేశారనుకోండి, ఆ డేటా మాత్రమే ఫిల్టర్ అవుద్ది. ఆ డేటా మాత్రమే ఫిల్టర్ అయితే మిగతా అంతా ఉండదు, కనపడదు. అప్పుడు మీకు ఈజీ కొంచెం చూసుకోవడానికి. సో అలాంటి టైమ్స్ లో ఇది హెల్ప్ అవుద్దండి. కీప్ ఎర్రర్స్ విల్ బి దేర్, మీన్స్ యూ కెన్ యూజ్ ఇట్ మీన్స్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఇన్ రియల్ టైమ్. డూప్లికేట్స్ మనం యూజ్ చేయమండి, కీప్ డూప్లికేట్స్ యూజ్ చేయం. ఓకే, any question? I have one question over there. Go on. So who will authenticate we are doing right or wrong in the real time? The point here is ఎప్పుడైనా మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నాము అంటే, ఓకే, ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నాం అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అవుట్పుట్ ఎక్కడ కనబడతారా అంటే విజువలైజేషన్స్ లో కనబడుతుంది. ఓకే, ఆ విజువలైజేషన్స్ లో యూజర్ చెప్పినట్టుగా డేటా వస్తుందా రావట్లేదా అనేది మనం క్యూసీ చేస్తాం. ఓకే, Means దాన్ని we బట్టి don't మనం have- కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్లస్ testing ఇంకొకటి type లో ఏంట్రా అంటే, ఏముండదు. నో ఇంకొకటి ఏంట్రా అంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు నేను ఒక డాష్ బోర్డ్ మీద వర్క్ చేస్తున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో నాకు ఇవన్నీ కావాలి అని చెప్పేసి నేను చెప్తున్నా. ఓకే, ఇవి కావాలి, ఈ కాలమ్స్ కావాలి, ఆ కాలమ్స్ కావాలని చెప్తున్నా, విచ్ ఆర్ నాట్ దేర్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, యూ విల్ గో టు ద బ్యాక్ ఎండ్, యూ విల్ ట్రై టు క్రియేట్ ద కాలమ్స్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ కాలమ్స్. యూ విల్ క్రియేట్ ఇట్. సో అకార్డింగ్ టు ద నీడ్స్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇట్. సో క్రియేట్ చేసిన తర్వాత యూ నీడ్ టు టెస్ట్ ఇట్ మాన్యువల్లీ. సో నో వన్ విల్ బి దేర్ టు టెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, బిహాఫ్ ఆఫ్ యూ ఎవరు వేరే వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయరు. సమ్ టైమ్స్ మనం ఫ్రంట్ ఎండ్ మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఇలా బ్యాక్ ఎండ్ లో మనం ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనమే చేసుకోవాలి. గాట్ ఇట్? Yeah. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? నరేంద్ర, ఇప్పుడు ఆ కాలంలో కదా, మనం ఎప్పుడైనా ఏదైనా కాలమ్స్ క్రియేట్ చేయడానికి ట్యాక్స్ రాసుకునేదాన్ని ఆ ఎర్రర్ ఏం అంటే దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు మనకు? డాక్స్ రాసేది మనం ఫ్రంట్ ఎండ్ లో రాస్తాం, బ్యాక్ ఎండ్ లో రాయము. సో అంటే ఆ బేస్డ్ ఆన్ మనకు ఆ కాలం బేస్ చేసుకొని మనం ఏమన్నా ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి మనకు అక్కడేం ఎఫెక్ట్ అవుదా? అది ఎఫెక్ట్ అవుద్ది, అందుకనే కదా నేను ఎర్రర్ ని రీప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకో కాలం క్రియేట్ చేశాను అనుకో, ఇప్పుడు ఎర్రర్ మీద చూపిస్తా లేటర్ పాయింట్ ఆఫ్ టైం, నాట్ నౌ. ఓకే, సో ఇప్పుడు ఎర్రర్ మీద ఏమైనా క్రియేట్ చేశారనుకో అది కూడా ఎర్రర్ అవుద్ది కదా. జనరల్లీ అది కూడా ఎర్రర్ అవుద్ది, ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ వాల్యూ. సో అందుకనే మనం ఏం చేస్తాం, రీప్లేస్ చేసుకుంటాం. ఓకే ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? Any question? ఓకే, దెన్ విత్ దిస్ వన్ నేను రెడ్యూస్ రోస్ ని కూడా ఫినిష్ చేసేసానండి. ఓకే, సో ఆల్ కీప్ రోస్ అండ్ రిమూవ్ రోస్ ఆప్షన్స్ అన్నిటిని రెడ్యూస్ చేసేసాను. సో కైండ్లీ ప్రాక్టీస్ దీస్ థింగ్స్. ఓకే, కైండ్లీ ప్రాక్టీస్ దీస్ థింగ్స్. దీంతో పాటు సార్టింగ్ కూడా ఆప్షన్ ఉండిద్దండి. సో ఇఫ్ యూ సెలెక్ట్ ఎనీ కాలమ్, మీరు సార్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి సార్ట్ చేసుకోవచ్చు అండి, A to Z, Z to A. సో ఇలా మీరు సార్ట్ చేసుకోవచ్చు. సార్టింగ్ కూడా 1 స్టెప్ విల్ బి రికార్డెడ్ అండి, స్టెప్ అనేది రికార్డ్ అవుద్ది. ఓకే, అండ్ ఇక్కడే కాదు, ఇక్కడ నుంచి కూడా సార్ట్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ నుంచి కూడా మీరు సార్ట్ చేసుకోవచ్చు, అసెండింగ్ డిసెండింగ్. లైక్ దిస్ ఆల్సో యూ కెన్ సార్ట్. సో డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ ఇక్కడ నుంచి కూడా యూ కెన్ డూ ఇట్. సో క్లియర్? ఎనీ క్వశ్చన్? సో ఇంకా వేరే ఏవి టచ్ చేసినా మినిమం ఒక 20-30 minutes పడుతుందండి ఒక ఏదన్నా టాపిక్స్ మాట్లాడాలంటే. సో లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. ఓకే, సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ టేక్ ఇట్ అప్, అదర్వైజ్ ఐ విల్ వైండ్ అప్ ద సెషన్. సో బిఫోర్ వైండింగ్ అప్ ద సెషన్ I will show this notepad. సో కోర్స్ ఫీ వచ్చి 15,000 అండి. ఎవరైనా ఎన్రోల్ అయ్యారా ఆల్రెడీ ప్రోగ్రామ్ లో? ఎనీవన్ హ్యావ్ ఎన్రోల్డ్ ఇంటూ దిస్? ఎస్, నో, మేబీ ఏదో ఒకటి. అంటే ఫీజ్ పే చేసేదాని గురించి అడుగుతున్నారు. Yes, ఫీజ్ yes. అయితే ఇంకా పే చేయలేదు, బట్ కంటిన్యూ అవుతున్నా. టుమారో అలా పే చేస్తాను. సో ఫైన్. డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ అండి, మండే టు ఫ్రైడే. అంటే మీరు ఫీ పే చేసిన తర్వాత నేను ఎందుకు అడిగానండి ఈ క్వశ్చన్, కంపల్సరీ మీరు వాట్సాప్ గ్రూప్ లోకి రావాలి. సో అది వచ్చేలాగా చూసుకోండి. ఓకే, షూర్ షూర్. టుమారో వెంకట్ గారితో కలిసి అది మాట్లాడుతాం. సో బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి వీ హ్యావ్ స్టార్టెడ్ 3 days బ్యాక్. ఓకే, సో కోర్స్ బెనిఫిట్స్ 3 free సెషన్స్ నేను ఫ్రీగా చెప్తానండి. సో దాట్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ నౌ. ఓకే, రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఆన్ రెగ్యులర్ బేసిస్. రియల్ టైమ్ ట్రైనింగ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. సో వాట్సాప్ గ్రూప్ ఇట్ విల్ బి దేర్. ఓకే, సో వీకెండ్ టాస్క్లు కంపల్సరీ ఇస్తాను. సో ఆల్ ద టాస్క్స్ ఆర్ రెడీ అండి. మీరు టాపిక్లు నేర్చుకోవడం, టాస్క్లు చేయడం. ఓకే, టాస్క్ రివ్యూ చేస్తాను 100%. SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తాం, శాంపుల్ రెజ్యూమేస్ ఇస్తాం, ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాం. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. ఓకే, ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈ జాబ్ రెఫరెన్సెస్ కానీ అలా ఏమన్నా ఉంటుందా? రిఫరెన్సెస్ వస్తే ఇస్తాం కదా, ఎందుకేమో. సో మీ Yeah, స్టూడెంట్స్ okay. కన్నా ఎక్కువ ఎవరు ఉండరు కదా. బట్ ద పాయింట్ హియర్ ఇస్ అదొక్కటే దాని మీద పెట్టుకోకుండా యూ షుడ్ సర్చ్ ఇన్ ద మార్కెట్. యా యా మైట్ బి రావచ్చు, రాకపోవచ్చు కదా. యా సో కొన్ని కంపెనీస్ Okay. కాంటాక్ట్ చేస్తారు. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వెంకట్ గారు, ఈవెన్ నాకు కూడా తెలియదు అవన్నీ, ఎందుకంటే వెంకట్ ఇస్ ద ఓనర్ ఫర్ దస్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్. సో వెంకట్ గారి దగ్గర Okay. వెంకట్ గారిని కాంటాక్ట్ చేస్తారు. అప్పుడు వెంకట్ గారే మెసేజ్ పెడతారు ఇన్ ద గ్రూప్. ఓకే, ఓకే ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్? And Narendra, this is Rajiv. Yeah, I Mujib. have one doubt. So will you explain we have production issues while we are deploying like that? Will you What? We'll get production issues, real time, right? Deployment రియల్ issues. టైమ్ లో ప్రొడక్షన్ ఇష్యూస్ అంటే Okay. మీరు అలా ఉండదు ఇందులో. Okay. ఇట్ ఈస్ వెరీ మచ్ సింపుల్. మీరు ఒక రిపోర్ట్ బిల్డ్ చేస్తారండి. ఓకే, Okay. పవర్ బిఐ రిపోర్ట్ ని బిల్డ్ చేస్తారు. ఇట్స్ అ రిపోర్టింగ్ టూల్. ఒక రిపోర్ట్ ని బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేయడానికి ఒక సర్వర్ లో పెడతారు. ఓకే, వన్స్ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత యూ విల్ మూవ్ టు ప్రొడక్షన్ వర్క్ స్పేస్. అంతే, దర్ ఈస్ నో ఎనీ కాంప్లెక్సిటీ హియర్. Okay. సింపుల్ గా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? Any other question? సార్ Hmm. సార్ ఇది అంటే వితౌట్ SQL రికార్డ్స్ కాకుండా మామూలుగా జాయిన్ అవ్వచ్చు సార్ కోర్స్ ఫీ. మీ వాయిస్ వినపడట్లేదండి. SQL రికార్డ్స్ కాకుండా మామూలుగా ఓన్లీ పవర్ బిఐ నేర్చుకోవడానికి కోర్స్ ఫీ అంత తగ్గిద్దా సార్? యాక్చువల్లీ SQL ఇస్ ఫ్రీ అండి. ఓకే SQL ఇస్ ఫ్రీ. కోర్స్ ఫీ మీరు ఏదైతే పే చేస్తున్నారో అది మొత్తం పవర్ బిఐలోకి వెళ్తుంది. పవర్ బిఐకి వెళ్తుంది. అదే సార్. ఇది ఓన్లీ రికార్డింగ్ క్లాసెస్ కి ఏమైనా ఉంటుందా సార్? రికార్డింగ్స్ యాక్సెస్ యా యూ కెన్ కాంటాక్ట్ వెంకట్ గారు. నాకు తెలీదు, వెంకట్ గారిని అడగండి. అదే అంటే మామూలుగా ఇలా జాయిన్ అవ్వకుండా ఓన్లీ రికార్డెడ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తారా సార్? అలా అది నాకు తెలీదు, వెంకట్ గారిని అడగండి. ఓకేనా, ఓకే వెంకట్ I గారికి will కాల్ ask. చేసి అడగండి. ఓకే, నెక్స్ట్. Sir, if you want to chat with you, we have to chat in the group or personally. మీరు ఏమన్నా క్వశ్చన్ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ థింగ్స్ కాదు నేను మాట్లాడుతుంది, జనరల్ టాపిక్ వైజ్. ఓకే, Okay. మీరు ఆ క్వశ్చన్ గ్రూప్ లో పెడితే ప్లస్ పాయింట్ అవుద్ది ఎవరికి, అందరికి. ఎందుకంటే అదే క్వశ్చన్ వేరే వాడికి కూడా ఉండొచ్చుగా. Right.
అప్పుడు నాకు ఇంకా ఈజీ అవుద్ది. ఒకవేళ ఇప్పుడు నీకు ఆ డౌట్ ఉంది, వేరే అతనికి కూడా ఆ డౌట్ ఉంది, కానీ మూడో పర్సన్ కి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు. అప్పుడు Okay. నేనే వచ్చి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. Yeah. ఓకే, ఇన్ దాట్ వే యూ కెన్ మన్స్ మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో దాన్ని థింక్ చేసి అలా అడగండి. లేదు పర్సనల్ గా మాట్లాడాలన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అప్ దేర్. Okay. Okay. ఓకే, నాతో పర్సనల్ గా కూడా చాట్ చేస్తుంటారు కొంతమంది స్టూడెంట్స్, ఈవెన్ ఫర్ ద సబ్జెక్ట్ ఆల్సో. సో నేను చెప్తూ ఉంటాను, గ్రూప్ లో పెట్టండి, గ్రూప్ లో పెడితే హెల్ప్ అవుద్ది వాళ్ళకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ పీపుల్ విల్ నాట్ లిజన్, పర్సనల్ గానే పెడుతూ ఉంటారు. సో ఈవెన్ ఐ విల్ బి రిప్లైయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ whenever I get the time. Okay, so ఇంకా any other question? Okay, then let's meet on Monday. రేపు నాకు మీటింగ్స్ ఉన్నాయండి, సో దట్స్ ద రీజన్ I cannot take the session. Monday కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, బై, గుడ్ నైట్.